హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. వర్షాకాలం వచ్చిందంటే జలుబు జ్వరం ఇంకా ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటాయి కదా. అలాంటప్పుడు మనకు అసలు ఏమీ తినాలని అనిపించదు. ఈరోజు నేను చూపించే ఈ వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే నోటికి చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే జలుబు లాంటివి తొందరగా తగ్గిపోతాయి. ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో అరకప్పు వరకు మినప్పప్పుని వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత అరకప్పు ధనియాలను కూడా తీసుకోవాలి. ఇవి రెండింటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ప్రతి ఒక్కటి వేసుకున్న తర్వాత ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. మినపప్పు వేసుకోవడం ఎక్కువగా నచ్చకపోతే సగం మినపప్పు సగం శనగపప్పు వేసుకోవచ్చు. ఇవన్నిటిని తప్పకుండా నూనెలో పచ్చి వాసన పోయేంత వరకు మనం వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు ఆ పచ్చిగా లేకుండా టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి కడిగి పెట్టుకున్న కరివేపాకుని 2 చింతపండు రెక్కలు వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఎండుమిర్చి తీసుకుంటున్నాను. ఎండుమిర్చి నేను బాగా కారంగా ఉన్న ఒక 5 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. మీరు ఇంకా కారంగా తినాలనుకుంటే మాత్రం దీని క్వాంటిటీని అయితే పెంచుకోండి. నేను చేసే ఈ ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీ అయితే పిల్లలు కూడా తినేలా చేస్తున్నాను, అంటే ఎక్కువ కారంగా చేయట్లేను. కాబట్టి మీరు అది చూసుకొని ఎండుమిర్చి అనేది ఎక్కువగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఎండుమిర్చి పచ్చివాసన పోయేంత వరకు నూనెలో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే మనం దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు హింగుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా సిమ్లోనే చేసుకోవాలి. ఈ ఫ్రై అంతా కూడా మాడకుండా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పొట్టు తీయని వెల్లుల్లిని అయితే తీసుకుంటున్నాము. చాలామంది పొట్టు తీసినవి తీసుకుంటారు. అలా కాకుండా పొట్టు తీయనివి తీసుకుంటేనే మనకి ఆ ఘాటు కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇది మనం అన్నంలోకే కాకుండా ఇడ్లీ కారంలా కానీ దోశ పైన కూడా వేసుకోవడానికి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇదంతా ప్రాసెస్ చేసుకోవడానికి మనం 5 నిమిషాలు అయితే రెడీ చేసుకొని మనం స్టోర్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి లాస్ట్గా వెల్లుల్లిని అయితే పొట్టు తీయనివి లాస్ట్గానే యాడ్ చేసుకోవాలి. తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి. ఎండుమిర్చి క్వాంటిటీ తక్కువగా తీసుకున్నందుకు నేనైతే వెల్లుల్లి ఎక్కువగా వేశాను. దానివల్ల మనకి ఘాట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత లాస్ట్గా అయితే వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఇలా పొట్టు తీయకుండా వెల్లుల్లిని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫ్రై అంతా చల్లారేంత వరకు అయితే మనం ప్యాన్ పైన ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. వెల్లుల్లి కారం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు. నేనేంటంటే ప్రతి దాన్ని ఫ్రై చేశాను. దీనివల్ల మనకి డైజెషన్ ఇష్యూస్ కూడా ఎలాగా ఏమీ రావన్నమాట. నార్మల్గా అయితే మనం రోట్లో దంచి అన్నీ ఒకేసారి వేస్తుంటాం కదా. ఇలాంటివి పిల్లలకు పెట్టడం వల్ల కూడా మనకి డైజెషన్ కానీ ఎలాంటి ఇష్యూస్ అయితే రావు. ఇప్పుడు ఇది మొత్తం చల్లారిన తర్వాత లాస్ట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇదంతా చల్లారిన తర్వాత లాస్ట్లోకి అయితే మనం దీన్ని మిక్సీ చేసుకోవాలి. మీ దగ్గర రోలు అవైలబుల్గా ఉంటే మనం రోట్లో కూడా దీన్ని దంచుకోవచ్చు. ఇలా నేనైతే కోర్స్గా దీన్ని అయితే పౌడర్ లాగా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో 2 టేబుల్ స్పూన్లు వేసుకొని దీంట్లో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.